హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతది. నా చైల్డ్‌హుడ్ నుంచి నా జర్నీ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఎపిసోడ్స్ రూపంలో నేను వీడియో చేసి పెడుతున్నాననమాట. సో, ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ నా ఛానల్‌కెళ్ళి చూడండి. నేను దీంట్లో కూడా ఈ వీడియోలో ఎండ్ కార్డ్స్‌లలో కూడా ఇస్తాను. అండ్ అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, నేను ప్రీవియస్ వీడియో ఎక్కడి దాకా పెట్టానంటే అంటే మా పాప పుట్టిన తర్వాత జాబ్ మానేయాల్సొచ్చింది. సో, జాబ్ మానేయాల్సొచ్చిన తర్వాత జాబ్ మానేసాను అయిపోయింది. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను ఏదైనా ఒక పని చేయాలనుకున్నాననమాట. అంటే ఏదన్నా ఇన్‌కమ్ వచ్చే పని చేయాలి అనిపించింది. ఇంటికాడ ఖాళీగా ఉండి ఉండాలనిపించలేదు. హ్మ్. యాక్చువల్లీ నాకు ఆ టైంలో నేను బిజీయే. ఎందుకంటే పాపని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి అదంతా గూడా. కానీ నాకు అది ఇంకా ఏదన్నా చేయాలి అనిపించిందనమాట. జాబ్ మానేశాను కదా! సో, ఏదన్నా ఇన్‌కమ్ వచ్చే పని చేయాలి అనిపించింది. ఆ టైంలో పాప నాతో పాటే ఉంది. అంటే పాపకి 3 మంత్స్ అయ్యే వరకు గూడా నేనిక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆదిలాబాద్‌కెళ్ళాను. అక్కడ ఇంకా చూసుకోవడానికి ఎవరు లేరు. నేనే చూసుకోవాలి కదా! సో, చూస్తూనే ఇంకేదైనా పని చేయాలి అనిపించింది. ఇంట్లో ఉండి చేసే పని ఏదైనా ఉంటే బావుండనిపించింది. నాకు స్టిచ్చింగ్ మిషన్ ఉంది. కానీ నాకు సి సెక్షన్ అయింది గదా! సో, అందుకని జెప్పేసి నాకు స్టిచ్చింగ్ చేయాలి అంటే మనం కాళ్ళతో తొక్కుతాం కాబట్టి అది హెల్త్‌కి అంత మంచిది కాదు. మనకి నార్మల్ డెలివరీ అయితే ఏం కాదు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బట్ సి సెక్షన్ అయిన వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వస్తది. సో, అట్లా అని జెప్పేసి నేను స్టిచ్చింగ్‌ని అవాయిడ్ చేశాననమాట. అంటే స్టిచ్చింగ్ వద్దు ఇంకా వేరే ఏదైనా పని చేద్దాం అనిపించింది. సో, ఆ టైంలో నాకు యూట్యూబ్ గుర్తొచ్చిందనమాట. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్. ఎలా పెట్టాలి వీడియోస్, ఎలా అప్‌లోడ్ చేయాలి, ఏంటి ఆ ప్రాసెస్ అంతా నాకు జీరో నాలెడ్జ్ అనమాట. అస్సలు తెలియదు. యాక్చువల్లీ నేను ఈ సిట్యుయేషన్ రాకముందే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మా ఆయనని అడిగితే, మా ఆయన వద్దనన్నాడు. సో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కదా! ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో, అందుకని జెప్పేసి వద్దన్నారు. కానీ ఈ టైంలో నాకు అది కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను చేస్తానని జెప్పేసి అనన్నాను. సో, నా ఫేస్ రివీల్ చేయకుండా జస్ట్ క్రాఫ్ట్స్ అవి ఇవి చేస్తాం కదా! అలా చేసుకుంటూ వీడియోస్ పెడతానని జెప్పేసి తననైతే ఒప్పించాననమాట. సో, ఓకే పెట్టుకొని ఇష్టమని అన్నారు. ఆహ్, ఇంకా యూట్యూబ్ నేను స్టార్ట్ చేయకముందే నేను చాలా వీడియోస్ చూసాను. అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి బ్యాక్‌గ్రౌండ్ చాలా చేశాననమాట. అంటే థంబ్‌నెయిల్ ఎట్లా చేయాలి, ట్యాగ్స్ ఎట్లా ఇచ్చుకోవాలి, టైటిల్స్ ఎట్లా పెట్టాలి, అవన్నీ కూడా నేను నేర్చుకున్నాననమాట. నేర్చుకున్న తర్వాతనే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఆహ్, ఎంతో కొంత టాలెంట్ ఉంది. లైక్ అంటే నేను క్రాఫ్ట్స్ బాగా చేస్తాను. ఇంకా ఏమన్నా ఇంట్లో డెకరేషన్స్‌కి సంబంధించినవి గానీ, లేదంటే పెయింటింగ్ కానీ సో, ఆ టాలెంట్‌ని మనం చూపించుకోవాలంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది కావాలి గదా! సో, దానికి నాకు యూట్యూబే కరెక్ట్ అనిపిచ్చింది. సో, అందుకని చెప్పేసి అంటే ఇదొక మెయిన్ రీజన్ అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గూడా. సో, అలా దానికోసం అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి నాది రూబిక్ క్యూబ్ ఉంటుంది గదా! ఆ క్యూబ్ సాల్వ్ చేసే వీడియో అనమాట. సో, మీలో ఎవరైనా చూడకపోతే వీడియో ఎళ్లి చూసేసేయండి. సో, ఆ రూబిక్ క్యూబ్ ఒక 10 మినిట్స్ అయితే పడతది నాకు సాల్వ్ చేయడానికి. సో, అది తీసి పెట్టాననమాట వీడియో తీసి. ఆహ్, సో, ఫస్ట్‌లో అంత వ్యూస్ ఏం రాలేదు. ఎవరికైనా అంతే ఫస్ట్‌లో అంత వ్యూస్ ఏం రావు. ఈవెన్ ఇప్పుడు గూడా యాక్చువల్లీ చెప్పాలంటే నా ఛానల్ మానిటైజేషన్ గూడా కాలేదు ఇంకా. అయినా కానీ ఎప్పటికైనా అవుతదని జెప్పేసి హోప్‌తో నేనైతే వీడియోస్ చేసి పెడుతున్నాను కంటిన్యూయస్‌గా అనమాట. వీడియోస్ అంటే మనం యూట్యూబ్ అనేది చాలామంది అనుకుంటారు చాలా ఈజీ ఏముంది. ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే వ్యూస్ వచ్చేస్తాయి, డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు గానీ, చాలా కష్టం అనమాట. దానికోసం మనం టైం ఇన్వెస్ట్ చేయాలి. చాలా ఓపిక ఉండాలి. మనకి వ్యూస్ రాకపోయినా కంటిన్యూటీ అనేది మనకి పోవద్దనమాట. కంటిన్యూగా వీడియోస్ చేయడం అనేది మనం ఆపొద్దు. ఆపితే మనకి అక్కడికే ఆగిపోతుంది.
సో, అదంతా ఉంటదనమాట. అదంతా మనకి స్టార్ట్ చేసినప్పుడు తెలియదు. బట్ తర్వాత మనకి ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. అండ్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ నాకొకటి ఒక 15 వీడియోస్ దాకా పెట్టిన తర్వాత ఒక డౌటొచ్చింది. 15 వీడియోస్ వరకు గూడా నేను పెట్టింది ఏంటంటే క్రాఫ్ట్స్ అనమాట. క్రాఫ్ట్స్ తర్వాత కొన్ని ముగ్గులు గూడా నాకు మెలిక ముగ్గులు బాగొస్తాయి. సో, కొన్ని ముగ్గులు గూడా పెట్టాను. రథం ముగ్గు, తర్వాత మెలిక ముగ్గులు అవన్నీ గూడా వీడియో తీసి పెట్టాను. కానీ వ్యూస్ అయితే అంత ఎక్కువ అయితే రావట్లేదనమాట. యావరేజ్ అంటే 50, 60, 70 అట్లనే వచ్చాయి. ఫస్ట్‌లో నేను తెలిసిన వాళ్ళందరికీ గూడా వీడియో పంపించి సబ్స్క్రైబ్ చేయమని అడిగాను. అంటే నా వీడియో షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చాలా ఒక 100 మెంబర్స్‌తోనైతే నేను సబ్స్క్రైబ్ చేపిచ్చాను. అంటే నేను నా అంతట నేను వీడియో పంపించి సబ్స్క్రైబ్ చేపిచ్చాననమాట. సో, అది కరెక్ట్ పద్ధతి కాదు అని జెప్పేసి నాకు తర్వాత తెలిసింది. ఎందుకనంటే వాళ్ళు ఏదో మనం చెప్పామని చెప్పేసి సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ కంటిన్యూగా అయితే చూడరు కదా వీడియోస్. వాళ్ళకి నచ్చితే చూస్తారు. లేదు అంటే చూడరు. సో, దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వాచ్ టైమ్ అనేది పెరగదు. వ్యూస్ అనేవి పెరగవు గదా! సో, అదంతా నాకప్పుడు అర్థం కాలేదనమాట. సో, నాకు తెలియక ఒక 100 మెంబర్స్‌తోనైతే నేను దగ్గరుండి సబ్స్క్రైబ్ చేపిచ్చాననమాట. ఆ టైంలో అంటే నా కొలీగ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! ఇంకా మా హస్బెండ్ వాళ్ళ స్టోర్‌లో గూడా చాలామందితోని నేను సబ్స్క్రైబ్ చేపిచ్చాననమాట. తర్వాత ఒక 100, 120 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నాకు తెలిసింది. ఓకే. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అప్పుడు ఎట్లా తెలిసిందంటే కొన్ని టెక్ ఛానెల్స్ చూసాననమాట. టెక్ ఛానెల్స్ చూసినప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే, ఇట్లా మనం సబ్స్క్రైబ్ చేపియగూడదు. వాళ్ళంతట వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన వీడియోని చూసి. ఆహ్, అన్నప్పుడు ఓకే అనిపిచ్చింది నాకు గూడా. సో, అప్పటినుంచయితే నేను ఎవరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి ఎవరినైతే అడగలేదనమాట. ఎవరిని అడగలేదు. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు 850 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు గూడా అంటే 100 మెంబర్స్ వరకైతే నేను చేపిచ్చాను. ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరూ గూడా జెన్యూన్‌గానే ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయిపోయింది. ఆహ్, ఇంకా నెక్స్ట్ 15 వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకో డౌటొచ్చిందనమాట. ఆ డౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే టెక్ ఛానెల్స్ చూసాను. అంతకుముందు నేను ఆహ్ అంటే వీడియోస్ ఎట్లా అప్‌లోడ్ చేయాలి? థంబ్‌నెయిల్ ఎట్లా చేయాలి? ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి? టైటిల్ ఎట్లా ఇవ్వాలి? ఇవన్నీ చూసుకున్నాను కానీ, కంటెంట్ విషయంలో నాకు అంత క్లారిటీ లేదనమాట. నేనేమనుకున్నానంటే, నాకొచ్చిన పని నేను చేసుకుంటూ, వీడియో చేస్తూ పెట్టేస్తాను అనుకున్నాను. ఆహ్, అది ఏదైనా కానీ అంటే క్రాఫ్ట్సే కానీ, ముగ్గులే కానీ, లేకపోతే వ్లాగ్సే కానీ, పెయింటింగే కానీ నాకు ఏది వస్తే అది చేసి వీడియో చేసి పెడదాము అన్న థాట్‌లో అయితే ఉన్నాను నేను. సో, ఓకే. ఒక 15 వీడియోస్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ టెక్ ఛానెల్స్ చూసినప్పుడు నాకు డౌటొచ్చింది. అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే టెక్ ఛానెల్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనం కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో, కేటగిరీ అంటే ఏంటి మళ్ళీ కొత్తగా అని జెప్పేసి సెర్చ్ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అనేది ఒక కేటగిరీ, పెయింటింగ్ అనేది ఒక కేటగిరీ, క్రాఫ్ట్స్ అనేది ఒక కేటగిరీ, వ్లాగ్స్ అనేది ఒక కేటగిరీ. సో, ఇవన్నీ గూడా కేటగిరీస్. దాంట్లో మనం ఏదన్నా ఒక కేటగిరీ తీసుకొని కంటిన్యూయస్‌గా అవే వీడియోస్ పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. వాచ్ టైమ్ పెరుగుతది. అదెట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వ్యూవర్స్ నా ఛానెల్‌లో కుకింగ్ వీడియో అంటే నేను కుకింగ్ చేశాననుకోండి, కుకింగ్ వీడియో పెట్టాననుకోండి, ఆ కుకింగ్ అనేది వాళ్ళకి నచ్చి ఓకే. కుకింగ్ వీడియోస్ తనకి ఆ వ్యూయర్‌కి కుకింగ్ వీడియోస్ అంటే ఇష్టం. సో, వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీడియో గూడా కుకింగ్ వీడియోనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వేరే వీడియో ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! సో, నేనేంటంటే ఒకరోజు కుకింగ్ వీడియో పెడుతున్నాను. ఒకరోజు క్రాఫ్ట్స్ వీడియో పెడుతున్నాను. ఒకరోజు వ్లాగ్ వీడియో పెడుతున్నాను. ఒకరోజు ముగ్గులు పెడుతున్నాను. అట్లా డిఫరెంట్ కేటగరీస్ అన్నీ కలిపి గూడా పెడుతున్నాననమాట. అవునా! ఇలా అంటే కేటగరీ వైస్‌గా సెలెక్ట్ చేసుకొని మనం వీడియోలు పెట్టాలా? నేనట్లా పెట్టట్లేదు. అన్ని కేటగరీస్ కలిపి పెడుతున్నాను. సో, ఏం చేయాలో అర్థం కాలేదనమాట. కొన్ని డేస్ వీడియోస్ ఆపేసాను. అంటే నాలో కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయి
కొన్ని డేస్ అయితే వీడియోస్ ఆపేసాననమాట. అంటే ఏం చేయాలి అర్థం కాక. అప్పటి వరకు ఒక 15 వీడియోస్ దాకానేమో కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాను వీడియోస్. కానీ నాకొక్కసారిగా ఈ డౌట్ రాగానే ఇంకా నాలో కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయి నేను వీడియోస్ చేయడం ఆపేసాననమాట. ఇంక నెక్స్ట్ మళ్ళీ ఆహ్, ఓకే. ఏదో ఒకటి పెట్టాలి కదా! అని జెప్పేసి మళ్ళీ వ్లాగ్స్ స్టార్ట్ చేశాననమాట. వ్లాగ్స్. ఓకే. ఇప్పటి నుంచి అన్నీ కూడా అంటే అవి ఇవి కాకుండా అంటే ఇప్పుడు కుకింగ్ పెట్టినా కానీ, పెయింటింగ్ కానీ, ముగ్గులు గానీ ఏది పెట్టినా గానీ వ్లాగ్స్ రూపంలో పెడదాము అని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది. సో, ఇంక మళ్ళీ స్టార్ట్ చేశాననమాట వీడియోస్ పెట్టడము. వ్లాగ్ లాగా తీసి వీడియో పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా కంటిన్యూ అవుతూ ఉంది. సో, అలా కంటిన్యూ అవుతున్న టైంలో ఇక జాన్వరి మంత్ అనమాట. జాన్వరి మంత్‌లో నేను ఒక రంగోలీ ఏసాను. సో, ఆ రంగోలీకి చాలా వ్యూస్ వచ్చాయన్నమాట. సబ్‌స్క్రైబర్స్ కూడా ఒకటేసారి నాకు 350 మెంబర్స్ ఉండే సబ్‌స్క్రైబర్స్. ఏకంగా 700 మెంబర్స్ దాకా ఆహ్, వచ్చారన్నమాట ఆ వీడియోకి. ఆహ్, ఆ ఒక్క వీడియో నాకు బాగా వైరల్ అయిపోయింది. అది కూడా షార్ట్. సంక్రాంతి అప్పుడు వేసిన రంగోలీ అన్నమాట. సో, దానికి నాకు బాగా వ్యూస్ అయితే వచ్చాయి. తర్వాత సబ్‌స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారన్నమాట. తర్వాత అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను వ్లాగ్స్. తర్వాత మళ్ళీ ఇంకో డౌటొచ్చిందనమాట. అది కూడా మళ్ళీ టెక్ ఛానెల్ చూడడంతోని ఇంకో డౌట్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళేం చెప్పారంటే టెక్ ఛానెల్ వాళ్ళు కిడ్స్ కంటెంట్ ఉండద్దు. అంటే కిడ్స్ వీడియోలో కనిపిస్తే అది కిడ్స్ కంటెంట్ అవుతుంది అని చెప్పేసి. నేనేమో నా వీడియోలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా వైషునే కనిపిస్తది. సో, మళ్ళీ నాకు కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ కొన్ని రోజులు వీడియోలు చేయడం ఆపేసాననమాట. అలా, అలా 2 టైమ్స్ నేను వీడియోస్ పెట్టడం అంటే ఆఫ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడము అట్లా అనమాట 2 టైమ్స్ అయితే అయింది. నాకేంటంటే ప్రతిసారి ఏదో ఒక కన్‌ఫ్యూజన్‌తోని నేను వీడియోస్ కంటిన్యూయస్‌గా పోస్ట్ చేయలేకపోయాను. అట్లా నాకు ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ అయితే రాలేదు. ఇంకా వాచ్ టైమ్ గూడా కంప్లీట్ కాలేదు. నా ఛానెల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. సో, ఇది సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. అయినా గాని నాది మానిటైజేషన్‌కి అప్లై కాలేదు. ఎందుకంటే వాచ్ టైమ్ కాలేదు కదా! సబ్‌స్క్రైబర్స్ కూడా కాలేదు గదా! సో, మానిటైజేషన్ అయితే పెండింగ్ ఉంది. సో, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కంటిన్యూయస్‌గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాననమాట. కొన్ని కొన్ని వీడియోస్‌లలో అంటే కిడ్స్ కనిపించొచ్చు. బట్ ఎక్కువ టైం కనిపించొద్దంట. సో, అట్లా నేను కొంచెం కొంచెం జాగ్రత్త పడుతున్నాను. సో, ఈ టైంలో కూడా కొంచెం ఓపికగా వీడియోస్ చేసి పెడుతున్నాను. వైషుకి ఎడ్యుకేషనల్ వీడియోస్ పెట్టేదాన్ననమాట. వైషుకి సంబంధించినయి. ఆహ్, అవి పోస్ట్ చేయాలన్నా కానీ వైషు కనిపిస్తది గదా! వీడియోలలో. ఆహ్, అట్లా లాట్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ అనమాట నా మైండ్‌లో అయితే. ఇంకా ఆ కన్‌ఫ్యూజన్స్ నుండి నేను ఇంకా బయటికి రాలేదు. కానీ ఏదో ఒక వీడియో పెట్టాలి కదా! అని చెప్పేసి నేనైతే వీడియో అయితే అంటే ఏదో ఒకటి పెట్టాలి కదా! అని చెప్పేసి ఏదో పనికిరాని వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు. కానీ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది. చాలా కష్టపడాలి. చాలా ఏమంటారు ఫస్ట్ వీడియో తీయాలి. దాన్ని ఎడిటింగ్ చేయాలి. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అప్‌లోడ్ చేసుకోవాలి. థంబ్‌నెయిల్ రెడీ చేసుకోవాలి. దానికి ట్యాగ్స్, టైటిల్ ఇట్లా చాలా ఉంటాయి. సో, అనుకున్నంత ఈజీ అయితే అనిపించలే. ఫస్ట్‌లో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఆతృత కొద్దీ స్టార్ట్ చేస్తాం గానీ, తర్వాత దాన్ని ఛానెల్‌ని కంటిన్యూగా నడిపించాలి అంటే చాలా ఓపిక అయితే ఉండాలి. సో, నాకైతే అది అర్థమైందనమాట. సో, అందుకనే ఇప్పుడు నా ఛానెల్ మానిటైజేషన్ కాకపోయినా 1 ఇయర్ అయిపోయింది. అయినా గానీ కనీసం ఈ ఇయర్ అయినా అవుతదేమో అని జెప్పేసి నేనైతే కంటిన్యూయస్‌గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, ఇది అనమాట నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి. నాకైతే టైం కూడా ఉండదు. అంటే మా పాపని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టాలి. నాకు ఒక వీడియో పోస్ట్ చేయడానికి ఒక 4, 5 రోజులు పడతది. ఎట్లా అంటే ఇప్పుడు వీడియో ఒక రోజు తీస్తానా, నెక్స్ట్ ఆహ్, ఎడిటింగ్ అంతా ఇంకో రోజు పడతది. అంటే ఇప్పుడు మనకి కంటిన్యూగా టైం దొరకదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఏమంటారు, మా పాప పడుకున్నప్పుడే నేను వీడియోస్ తీస్తాను. ఎందుకంటే తను పడుకోకుండా ఉంది అంటే అది నన్ను వీడియో తీయనివ్వదనమాట. ఎడిటింగ్ చేయనివ్వదు. అసలు ఫోనే పట్టనివ్వదు. ఎందుకంటే ఫోన్ పడితే తను నా దగ్గరకొచ్చేస్తది. అంటే ఫోన్ కావాలని జెప్పేసి. సో, అందుకని జెప్పేసి నేను తను పడుకున్నప్పుడే వీడియోస్ తీయడము, ఎడిటింగ్ గానీ, లేకపోతే అప్‌లోడింగ్ గానీ ఏదైనా కానీ తను పండుకున్నప్పుడు, తను నా దగ్గర లేనప్పుడే నేను చేస్తాను. సో, నాకది ఒక డేలో ఒక 1 అవర్, 1 ½ అవర్ పడుకుంటది. అంటే డే టైమ్‌లో. మహా అయితే 2 అవర్స్ పడుకుంటది. ఆ టైంలోనే నేను అన్నీ జేసుకోవాలి. సో, ఒకరోజు వీడియో తీసుకుంటాను, ఒకరోజు ఎడిటింగ్ చేసుకుంటాను, ఒకరోజేమో థంబ్‌నెయిల్స్ అవి ఇవి ఎడిట్ చేసుకుంటాను. ఒకరోజు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఇంకొక రోజు అప్‌లోడ్ చేస్తాను. అలా నాకు 4, 5 రోజులు టైం అయితే పడతదనమాట. సో, అట్లా ఉంటది వీడియో కష్టాలు. సో, ఇది నా యూట్యూబ్ జర్నీ అనమాట. సో, ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. బై బై.